పట్టణంలోని వీర అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చరణల మధ్య ఎమ్మెల్యేకు పూర్ణకుంభ స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ ఆంజనేయ స్వామి ఆశీస్సులు సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలతో పాటు అందరిపై ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. ఆలయ అభివృద్ధికి అవసరమైన నిధులను ప్రభుత్వం ద్వారా మంజూరు చేయించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. దేవస్థాన అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని పేర్కొన్న ఆయన భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెడ్డి జనసేవా సంఘం సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు, ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, భక్తులు పాల్గొన్నారు. శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానం, అభయాంజనేయ స్వామి దేవస్థానం మంగళవారం రెడ్డి కులస్తులు ఈరోజు ఉభయం చేస్తున్నారు. తమాషా ఏంటంటే మొత్తం కులాలు 13 కులాలు వాడు సపరేట్గా మంగళవారం చేస్తారంట. నేను ఈ స్వామిని ఎక్కువసార్లు చూడాల్సి వస్తుంది. ఒక్కోసారి ఒక్కొక్క కులం నేను తెలిస్తే రావాలి కదా అంటే వస్తూ ఉంటాం. ఈ స్వామి దగ్గరికి పోయినన్నిసార్లు ఇంకో తిరిగిపోవడం. ఏదేమైనా అభయాంజనేయ స్వామి ఆశీర్వాదాలు మా వెనుకబడిన మొదలకూరు మండలంలో ప్రజలందరికీ ఉండాలా. గత 5 సంవత్సరాల్లో ఆయన ఆపేసిన పనులు పూర్తయ్యేదానికి మాకు అవకాశం రావాలి అని చెప్పి భగవంతుడిని కోరుకుంటుండా ఆంజనేయ స్వామి ఆశీర్వాదాలు ఉండాలని, ఇక్కడ జరిగిన భూకుంభకోణాలన్నీ సరైపోవాలని, సరిదిద్దుకోవాలని, అన్నీ రెక్టిఫై చేసి